అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు కంకనాల శివరామ్ రెడ్డి. నేను సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్. హాయ్ అండి, ఐఎమ్ సుకన్య. అందరికీ నమస్కారం. నేను ప్రాపర్ హైదరాబాద్ నాది. నా ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ప్యాషన్ ఉంది, ఏదైనా కూడా పట్టుదల అనమాట నాకు. నేను ఏదన్నా చూశాను అంటే ఒకసారి చూస్తే సెకండ్ టైం అది చేసేస్తాను. మన ఇంట్లో ఉన్న రీయూజ్ మెటీరియల్స్తోని నేను చాలా రకరకాలుగా గిఫ్ట్ ఆర్టికల్స్ చేశాను, ఆర్గనైజర్స్ చేశాను. మనము కబోర్డ్స్లో పెట్టుకునేటువంటి ఆర్గనైజర్స్ చేశాను. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీకు ఒకటొకటిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు దాన్ని బిజినెస్లోకి మోల్డ్ చేశాను. మీ అందరు కూడా ఏదన్నా అవసరం అనుకుంటే నా ఐటమ్స్ అన్నీ మీరు చూసిన తర్వాత మీరు కనుక నాకు అవన్నీ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నా పర్సనల్ ఫోన్ నెంబర్ మీకు చెప్తాను. అందులో మీరు నన్ను పిన్ చేయండి. నాకు పిన్ చేస్తే నేను మీకు అందరికీ కూడా ఆ ఐటమ్స్ అన్నీ అందిస్తాను. మీరు క్వాంటిటీ ఏదైనా కావాలి అనుకుంటే నాకు ఒక 15 days బిఫోర్ ఆర్డర్ చేయాల్సి ఉంటుందండి. మీకు నచ్చిన ఐటమ్స్ మీరు అందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఆల్ సుకన్యాస్ ప్యాషన్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్. ఇది బాడీ బటర్ డబ్బా అండి. దీనికి అందంగా తయారు చేశాను నేను. చూడండి, దీనికి రెడ్ కలర్ వేసాను. నాకు రెడ్ ఫేవరెట్ కలరు వేసి దీనికి కుందన్లు పెట్టి లేస్ వేశాను. ఇది చూడండి, ఇది ఇంతమైన అందమైన ఆర్టికల్ తయారైపోయింది. ఇది ఇది చూసారండి, మనకి వాడి అయిపోయినటువంటి నెయిల్ పాలిష్ బాటిల్స్తోని ఇంత అందంగా నేను ఒకటి ఆర్టికల్ తయారు చేశాను. ఇది ఎంత అందంగా ఉందో, ఇంత చిట్కోస్ చూడండి, నాకు చాలా ఇష్టంగా చేశాను. ఇది ఎంత ముద్దుగా ఉన్నాయో అవి చూడండి. మనము పారేసేవి ఇవి నెయిల్ పాలిష్ బాటిల్స్ అందరూ కూడా పారేయకుండా ఇలా అందంగా తయారు చేసి డెకరేట్ చేసుకోవాలండి. ఇది నాకు ఇష్టమైనది, చాలా చాలా ఇష్టంగా చేశాను. ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ డబ్బా అండి. దీన్ని నేను ఇలా డిజైన్ తయారు చేశాను చూడండి. ఇది అలాగే ఇది ట్యాబ్లెట్స్ డబ్బా అండి. ట్యాబ్లెట్స్ డబ్బాకి పెయింటింగ్ వేసుకున్నాను. అట్లాగే ఇది మిల్క్ మేడ్ డబ్బా అండి. ఈ రెండు కూడా మిల్క్ మేడ్ డబ్బాలు ఇట్లా అందంగా తయారు చేశాను. ఇదేమో కోకోనట్ ఆయిల్ డబ్బా అండి. ఇది కూడా ట్యాబ్లెట్స్ డబ్బా అండి. ఇలా అన్నీ ఇవి ఇంట్లో రీయూజ్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటివి. ఇది కాఫ్ సిరప్ డబ్బా అండి. దీనికి నేను ఇట్లా పెయింటింగ్ చేసేసి ఫ్లవర్స్ వేసి అందంగా ఇట్లా తయారు చేసుకున్నాను. అలాగే ఇది బాడీ లోషన్ డబ్బా అండి. దీనికి క్లాత్ పెట్టేసి కుందన్లు అంటు పెట్టాను. అట్లాగే ఇది షాంపూ డబ్బా. దీనికి కూడా లేస్ పెట్టి దీనికి జూట్తో చేశాను. అట్లాగే ఇది షాంపూ డబ్బానే అండి. షాంపూ డబ్బాకి ఇట్లా 2 sides 2 డిజైన్స్ వేసుకున్నాను. ఇదేమో కోకోనట్ ఆయిల్ డబ్బా అండి. ఇది కోకోనట్ ఆయిల్ డబ్బాకి ఇలా పెయింట్ చేసుకున్నాను. ప్రతిదీ యూజ్ చేసుకోవద్దండి. రీయూజ్ మెటీరియల్ ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ అవుతుంది. ఇవి పిస్తా షెల్స్తో తయారు చేశానండి. ఇదేమో ఐస్ క్రీమ్ బాక్స్. ఇది ఐస్ క్రీమ్ బాక్స్కి జూట్ అనమాట, సుత్లీ తాడు చుట్టి లేస్ పెట్టి దీన్ని ఇట్లా అందంగా తయారు చేశాను. ఇది ప్లాంటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఇది ఎగ్జాంపుల్గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఇలా ప్లాంటర్ లాగా పెట్టుకోవచ్చు, అట్లాగే అన్యాచురల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మటుకు నేను పిస్తా షెల్స్తో తయారు చేశానండి. అట్లాగే ఇవి వచ్చేసి ఇవన్నీ బాక్సెస్ని నేను ఇలా జూట్ చుట్టేసి కుందన్ పెట్టాను. ఇది ఎగ్ ట్రే లాగా వాడుకోవచ్చు, ఎగ్స్ పెట్టుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, టేబుల్ మీద ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా నేను పెయింటింగ్ వేసి ఇలా తయారు చేసుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా ఈ ప్లాంటర్స్ లాగా యూస్ చేయొచ్చు, ఫ్లవర్స్ లాగా యూస్ చేయొచ్చు. అలాగే మనం డైనింగ్ టేబుల్ మీద కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. చిన్న చిన్న స్మాల్ ప్లాంటర్స్ కూడా చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా యూస్ చేయొచ్చు. డూప్లెక్స్ ఇల్లు ఉన్న వాళ్ళకైతే చక్కగా ఇది మెట్ల మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా అట్లాగే ఇది కూడా అలాగేనండి. ఐస్ క్రీమ్ బాక్సెస్ ఇవన్నీ. ఇది ఒక ఐస్ క్రీమ్ బాక్స్ అండి. ఇది కూడా ఐస్ క్రీమ్ డబ్బానే. ఇది ప్లాంటర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ బాక్సెస్. నేను ఇలా ఇవన్నీ రీయూస్ చేసుకున్నాను. మీ అందరికి కూడా ఇది చూపించడానికి తెలియని కోసం పెట్టాను. ఇదేమో ఒకటి మిల్క్ పౌడర్ బాక్స్ అండి. దాన్ని ఇలా తయారు చేశాను చూడండి.
అట్లాగే ఇవి వాటర్ బాటిల్స్ అండి. ఇవి వాటర్ బాటిల్ని నేను పెయింట్ వేసుకొని ప్లాంటర్ లాగా తయారు చేశాను. మీరు కూడా ఇవి ప్లాంటర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంటర్స్ కండి ఇవన్నీ. బాక్సెస్, కంటైనర్స్ ఇవన్నీ కూడా నేను ఇలా డిజైన్ చేశాను. ఇదిగోండి, ఇవి కూడా అన్ని పెయింటింగ్ వేసుకున్నాను నేను. ఇవేమో వంటగదిలో వాడుకున్నటువంటి డబ్బాలు, ఇలా పెయింట్ చేసుకున్నాను నేను. ఇవి కూడా ప్లాంటర్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇది వాటర్ బాటిల్ అండి. ఇది కూడా ఇది వంటగదిలో డబ్బానే అండి. ఇలా చేసుకున్నాను చూడండి. ఇవన్నీ కూడా ప్లాంటర్స్, కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇది బాటిల్ పెయింటింగ్ అండి. చూడండి ఎంత అందంగా తయారైందో పెయింటింగ్ వేసిన తర్వాత. ఇవన్నీ కూడా మీకు గిఫ్ట్ ఇవ్వడానికి బాగా పనికొస్తుంది. గిఫ్ట్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్కి కానీ గిఫ్ట్స్కి కానీ పనికొస్తుంది. ఇవి మీరందరూ కూడా మీరు కొనుక్కోవచ్చు ఇవన్నీ. ఇదిగోండి, ఇవన్నీ కుందన్లు పెట్టి చేశాను. ఇవన్నీ కూడా బాటిల్ ఆర్ట్. ఇది వచ్చేసి రైస్తో చేశాను, రైస్ కలర్స్ వేసేసి. ఇది కూడా గిఫ్ట్ ఐటెం కింద ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అట్లాగే ఇది ఒక చిన్న కుండ ఉండింది నా దగ్గర. ఆ కుండకి పెయింట్ వేసేసి కుందన్లు పెట్టాను. ఇలా అందంగా తయారైపోయింది చూడండి. ఇది కూడా చూడండి బాటిల్ ఆర్ట్. ఇది కూడా ఒకటి ఓన్లీ అట్ట డబ్బా ఉండింది రౌండ్ది, దాన్ని నేను ఇలా తయారు చేశాను. ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ కింద తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం కుందన్ వర్క్. ఇది కంప్లీట్గా బాటిల్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ కుందన్స్తో చేశాను. ఇది చూడండి వాటర్ బాటిల్స్తో చేశాను. ఇది చిన్నపిల్లలకి పెన్స్ కానీ, వాళ్ళు పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ బ్రషెస్ కానీ, క్రయాన్స్ కానీ అన్నీ వేసుకోవడానికి ఇది చిన్నపిల్లల కోసము వాటర్ బాటిల్స్తో తయారు చేశాను చూడండి. అలాగే బాటిల్ పెయింటింగ్. ఇవన్నీ కూడా బాటిల్ పెయింటింగ్స్ అండి. మీరు కలర్ కాంబినేషన్స్ గమనించండి. ఏ బాటిల్కి ఏ కలర్స్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అనేది గమనించండి. ఇది చూడండి, కలర్ కాంబినేషన్స్ చూడండి, కలర్స్ అన్నీ. ఈ బాటిల్ ఎంత అందంగా ఉందో చూడండి. అలాగే ఇది కూడా పెయింటింగ్ అండి, పెయింటింగ్ బాటిల్. ఇది మిల్క్ బాటిల్. మిల్క్ బాటిల్కి పెయింట్ చేశాను. ఇది ఒక బాటిల్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఇది మిల్క్ బాటిల్ అండి. ఇది సాస్ బాటిల్ చూడండి ఎంత బాగుందో. సాస్ బాటిల్కి సుత్లీ తాడు జూట్. ఇది ఒక మిల్క్ బాటిల్. ఇది కూల్ డ్రింక్ బాటిల్ అండి. ఇది రెడ్ అండ్ గ్రీన్ లీవ్స్, శుభానికి చిహ్నం, చాలా బాగుంటుంది. ఇది ఒక మిల్క్ బాటిల్. ఈ బాటిల్ చూడండి ఎంత బాగుందో చూడండి. ఈ బాటిల్ ఆర్ట్కి అండి, ఆర్ట్కి ఎంత వాల్యూ ఉంటుందనేది ఆర్ట్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎంత అందమైన బాటిల్స్ ఎలా ఉంటాయి అనేది. ఇవన్నీ కూడా పర్పస్ బాక్సెస్ అండి. ఇవన్నీ చూడండి ఇది ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా మనం డైనింగ్ టేబుల్ మీద యూస్ చేసుకోవచ్చు, రిమోట్ కంట్రోల్స్ పెట్టుకోవచ్చు, చార్జర్స్ పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్ షోకేస్లో పెట్టుకోవచ్చు, ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా పెన్ స్టాండ్ చేసుకోవచ్చు. ఇవి అట్లా చాలా బాగుంటాయి అందంగా. చిన్న చిన్న ఇవన్నీ పెన్ స్టాండ్ అండి. ఇది ఈ పెన్ స్టాండ్. ఇవన్నీ కూడా అవే పెన్ స్టాండ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. చెప్పాలంటే మల్టీపర్పస్ యూజ్ అండి ఇవన్నీ కూడా. ఆర్గనైజర్స్ మనము కబోర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు. వీటిల్లో అయితే మనము క్లాత్లు పెట్టుకోవచ్చు అండి, ఏవైనా కూడా, జెంట్స్, లేడీస్, మేల్, ఫీమేల్ ఎవరైనా కూడా బట్టలన్నీ పెట్టి ఆర్గనైజర్స్ లాగా మనం కబోర్డ్స్లో పెట్టుకోవడానికి బాగా యూస్ఫుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా.
ఇవన్నీ కూడా క్లాత్ ఆర్గనైజర్స్ అండి, కబోర్డ్స్లో పెట్టుకోవడానికి. అన్ని సైజుల వారీగా ఉన్నాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబిలిటీ ఉంటుంది. ఇవి చూడండి, ఇవన్నీ కూడా సేమ్ కావాలన్నా కూడా సేమ్ ఆర్గనైజర్స్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఆర్గనైజర్స్ అనమాట. ఒక్కొక్క బాక్సెస్లో మీకు మినిమం 10 to 15 సారీస్ వస్తాయండి వీటిల్లో. ఇవేమో చిన్నయండి, చిన్న బాక్సెస్ ఇలాగా. ఇవన్నీ కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా చూడండి, కలర్ కాంబినేషన్స్ అవి మీకు ఏవి నచ్చినా కూడా మీరు ఇవన్నీ కూడా చూసుకొని చెప్పడానికి ఈజీగా ఉంటుందని నేను ఒకటొకటిగా తీసి చూపిస్తున్నాను మీ కన్వీనియంట్ కోసం. ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా సైజెస్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చూడండి. ఇది చూసారా ఎంత అందంగా ఉందో? గుర్తుపట్టారా? ఇదేంటో చూడండి, గెస్ చేయండి. ఇది ఒక ఎగ్ ట్రే అండి. అంటే మనకి ఐడియాస్ ఉంటే ఏవైనా చేయొచ్చు అనేదానికి ఇది నిదర్శనం అండి. ఇది కూడా అదే సేమ్. ఐడియాస్ ఉండాలండి. ఐడియాస్ ఉంటే ఇలాంటివన్నీ అందమైన ఐటమ్స్ మనం తయారు చేయొచ్చు. చూసారు కదా, ఈ అందమైన క్రాఫ్ట్స్ అన్నిటిని కూడా మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.